దేవుని జీవగ్రంథమైన బైబిల్లో దేవుడు తన పిల్లల గురించి మాట్లాడుతూ వచ్చినప్పుడు ఎన్నోసార్లు మీరు గొర్రెలు అనే మాటను ఉపయోగించినారు. గొర్రెలు అనగా గొర్రెలు తమ యొక్క కాపరిని ఎంతో ప్రేమించును. గొర్రెలు ఎప్పుడు కాపరి యొక్క కాపరి తత్వములోనే ఉండును. గొర్రెలు తమ కాపరి యొక్క స్వరము కొరకు ఎదురుచూచును. తమ కాపరి ఎప్పుడు పిలుస్తాడా, ఎప్పుడు ఆదేశిస్తాడా, ఏ మార్గంలో తీసుకొని వెళ్ళినా తమ కాపరిని చూచుకుంటూ వెళ్ళేవి గొర్రెలు. తమ కాపరి కొరకు ఎంత కష్టాన్నైనా సంతోషంగా అనుభవించేవే గొర్రెలు. అందుకనే దేవుడు అనేక సార్లు మనలను గొర్రెలతో పోల్చినాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, ఈ లోకములో ఉన్న దారులు వేరు, ప్రభువైన యేసుక్రీస్తు వారిని వెంబడించే దారి వేరు. అందుకనే మనము ప్రభు మార్గములో ప్రయాణము చేయుచున్నప్పుడు, నీతి మార్గములో వెళ్ళుచున్నప్పుడు ఈ లోకములో ఎన్నో కష్టములు, ఎన్నో సమస్యలు అవి ఉద్భవించును. అయితే దిగులు పడకుము, జడియకుము. మన ముందు నడుచుచున్నది ప్రభువైన యేసుక్రీస్తు వారని తెలుసుకొనుము. ఆయనే ప్రధాన గొర్రెల కాపరి, అద్భుతమైన గొర్రెల కాపరి, తన గొర్రెల కొరకు ప్రాణము పెట్టి ప్రేమించిన గొప్ప కాపరి. ఇంత గొప్ప కాపరి మన ముందు నడుస్తుండగా మనకు భయమేమిటి, దిగులెందుకు, ఎందుకు మనము జడేవలెను, ఎందుకు అదరవలెను? కాబట్టి మన గొర్రెల కాపరి వైపు చూచుచు నీతి మార్గములో, సత్య మార్గములో, ప్రభు మనలను తీసుకెళ్తున్న మార్గములో వెలుచు ఆయన అనుగ్రహించే రక్షణను పొందేదము. ఆయన అనుగ్రహించే శాంతి సమాధానాలు పొందేదము. పచ్చిక బయలులో ఆయన మనను పరుండజేయును అని విశ్వసించి సంతోషముగా ముందుకు సాగెదము. ఎన్ని ఇరుకులైనా, ఎన్ని ఇబ్బందులైనా, ఎన్ని సమస్యలు తలెత్తినా ప్రభువును చూచుకుంటూ ఆనందముతో, సంతోషముతో, విధేయతతో మన ప్రభువుని మనము వెంబడించదము.